జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే, పరామర్శకు వెళ్ళినా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే జనం తామరతంపడే కొన్ని వేల సంఖ్యలో వస్తున్నారు. ఇవాళ నెల్లూరు పరిస్థితి చూస్తే ఇక్కడ జనం వస్తారనే ఉద్దేశంతో విపరీతంగా పోలీసులతో అణిచేసే ప్రయత్నం జరిగింది. ఎలా చూడవచ్చు అసలు ప్రభుత్వం వ్యవహరిస్తుంది తీరుని? ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా పరిపాలన సాగిస్తుంది. ఆ సాగించే క్రమంలో ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు నేరుగా ప్రశ్నించరు, ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరకు వెళ్ళకూడదనేటువంటి ఒక దురదృష్టకర ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో పాలకులు చూపిస్తున్నారు అంటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఎమర్జెన్సీ ప్రకటించకుండా ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తున్నారా? ఎమర్జెన్సీ అంటే ఇదే కదా. ప్రజలు వారి ఇష్టాన్ని వ్యక్తీకరించలేని దుస్థితిలో, వారి ఇష్టానికి కాదు వారి అవసరాల గురించి చెప్పలేని దుస్థితిలో, అంటే ప్రతిపక్ష నాయకుడిని అణిచివేస్తే ప్రజలు ఏదైనా అడిగితే వాళ్ళు కూడా అణిచివేస్తారనే ఒక భయానక పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలకు చూపించేటువంటి ఒక దారుణ పరిస్థితి. వాళ్ళు నెల్లూరు వెళ్ళినప్పుడు రోడ్లు దావేస్తారు, ఎక్కడ జనాలు రానివ్వరు. అంటే నాయకుడి దగ్గరికి జనాలు వెళ్ళి చెప్పుకోలేని దుస్థితి, అంటే అదే ఎమర్జెన్సీ. ప్రజా అవసరాల గురించి ప్రజలు ప్రస్తావించకుండా ఉండాలని ప్రభుత్వం చేసే ప్రయత్నమే ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత మరచి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేయక, చెయ్యని పనుల్ని అడుగుతున్నటువంటి ప్రజల మీద ఆయన పలు సందర్భాల్లో చేసిన ప్రయత్నాలన్నీ కూడా వికటించాయి, రేపు కూడా వికటిస్తాయి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి భయపడుతుంది ప్రభుత్వం అని అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు జనాన్ని నియంత్రించడానికి చేసే ప్రయత్నమే ఎమర్జెన్సీని తలపిస్తుంది అనేటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా బాధాకరమైనటువంటి రోజులుగా నేను అభివర్ణిస్తూ, ఇక్కడ మీరు ఎంతమందిని జైల్లో పెట్టినా, ఆ రోజు స్వాతంత్రోద్యమంలో చూసాం మనం, జైల్లో పెట్టడం అని అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించటము. వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి మీరు ఒక కట్టు కథ అల్లుతున్నారు, ఆ కథల్లో కల్పిత పాత్రను సృష్టిస్తున్నారు, దానిని నిర్మాణం చేయడం కోసం అనేకమైనటువంటి అబద్ధాలను చూపిస్తున్నారు, రాయిస్తున్నారు, చేపిస్తున్నారు. కానీ ఇది డెమోక్రటిక్గా లేదు. ఒకటి జనాన్ని చూసి, జగన్ని చూసి, జగన్ గారి పర్యటనలో జనాలు వస్తున్న దాన్ని చూసి ఈ ప్రభుత్వం వణికిపోతుంది అంటానికి నెల్లూరు పర్యటనలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే, ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలే ఉదాహరణ. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే చాలా దారుణంగా ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారిని వాళ్ళ బంధువులు కూడా తల్లితో సహా అందరూ చెప్తున్నారు ఒక టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తారు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి అరెస్ట్గా ప్రజలకు అర్థమయ్యే విధంగానే ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. మరి మిథున్ అన్న ప్రజలచే ఎన్నికబడినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఆయన్ను లోపల ఒక టెర్రరిస్ట్ మాదిరిగా వ్యవహరించడం అనేది, ఆయన పట్ల చిన్న చూపు చూడటం అనేది నిజంగా కూడా ఒక నిరంకుశ వైఖరికి నిదర్శనంగా భావించవచ్చు. మరి చట్ట ప్రకారం కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయనకి కావలసినటువంటి కొన్ని సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వీటన్నిటికీ కూడా ప్రిపేర్ అయిపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ రోజున మరి నెల్లూరులో జరిగినటువంటి సంఘటన కూడా ఖచ్చితంగా చాలా అమానుషం. ఇంత మీడియా ఉంచుకొని, సోషల్ మీడియా ఉంచుకొని, కనీసం భయపడకుండా నిస్సిగ్గుగా లాఠీలతో ఒక మాజీ శాసనసభ్యుడిని కూడా లెక్క చేయకుండా కొట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలన్నింటికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.